ఒక రాజు కింద సమస్తమును ఆయన రాజు ఏది చెప్తే అది. అలాంటి ఒక పెద్ద అధికారి ఏం చెప్తున్నాడండి? సామాన్య మామూలు వ్యక్తులు చెప్తున్న మాట కాదు. ఒక సామ్రాజ్యానికి అధికారి అయినటువంటి పిలాతు గారు ఏం చెప్తున్నాడు? ఈయన యందు ఏ దోషమును నాకు కనబడటం లేదు. పెద్ద పెద్ద అధికారులు ఏం చేస్తారంటే మోసం చేసి ఓకే అతను చేసి ఇతను చేసి ఏదేవో ఆరోపణలు చేస్తుంటారు. కానీ ఇక్కడ ఈయన యందు ఏ దోషం కనబడటం లేదని అప్పుడే నిరూపింపబడ్డాడు. అలాగే పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపింపబడ్డాడు. కాబట్టి పరిశుద్ధమైన ఆత్మను బట్టి పరిశుద్ధుడుగా దేవుని కుమారుడుగా నిరూపింపబడ్డాడు. అయితే ఆ పరిశుద్ధత అనేటువంటిది ఈరోజు ఆ విశ్వాసం అనేటువంటిది నువ్వు నేను మనము కూడా నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉందండి? ప్రతి ఒక్కరిపైన ఉన్నది. ఒకరి బదులు ఒకరు ఎవరు కూడా వెళ్ళలేం. ఎవరి పరిశుద్ధతను వారు, ఎవరి విశ్వాసాన్ని వారు కొనసాగించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఈ భూమి మీద ఉన్నప్పుడే మనకు ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి చివరిగా చూసుకుందామండి. అయితే ఈ శరీరంలో ఉన్నటువంటి మనము మన శరీరంలో ఏమి చేయాలని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే మనము మన సొత్తు కాదు. ఒక ఉద్యోగం చేసే దగ్గరికి వెళ్ళామనుకోండి, ఉదయం నుంచి సాయంత్రం మటుకు కానీ ఇంకా ఏదైనా డ్యూటీ టైమింగ్స్ వెళ్ళినప్పుడు పని చేస్తేనే జీతం, పని చేయకుండా అక్కడిక్కడ తిరుగుతూ ఉంటే జీతం వస్తుందండి? ఒకళ్ళ కింద మనం పని చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏది చెప్పినా ఆ పని చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి మనం ఎవరికి లోబడ్డాము? యేసుక్రీస్తు ప్రభువు వారు మనలను తన యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా కొన్నాడు. మనను తన యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా కొన్నాడు. కాబట్టి మనం ఎవరి సొత్తు? మనం మన సొత్తు కాదు, మనం దేవుని సొత్తు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సొత్తు. కాబట్టి మనం ఏం చేయాలండి? మనకు అధికారి కానీ, మనకు ప్రభువు కానీ, రక్షకుడు కానీ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కానీ మనకందరికీ ప్రభువు, మనందరికీ ఆ ప్రభువుకు మనకు అందరికీ తండ్రి అయిన దేవుడు ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన ఎదుట మనం అందరం కూడా ఉన్నాం. ఎందుకంటే ఆయనకు రహస్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి ఆయన ముందు క్రీస్తు న్యాయపీఠం మీద ఉంటున్నటువంటి మనమందరం కూడా ఆయన మాటలకు లోబడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఎందుకంటే విత్తబడినటువంటి వాక్య విత్తనాలు అనేటువంటి మన హృదయంలో భద్రపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే మనం మన సహవాసం చేసేటువంటి వారితో కంటే, ఫ్రెండ్స్ కంటే మన శత్రువుని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాం. అయితే ఈ లోక సంబంధంగా మరి మన సంబంధి మన ఈ గర్జించో అపవాది అయినటువంటి సాతాను మనకేంటండి? శత్రువు. వాడు ఏం చేస్తుంటాడు? విత్తనాలను ఎత్తుకుపోవడానికి చూస్తుంటాడు. అలా ఉండకుండా మన విశ్వాసాన్ని స్థిరంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అయితే ఈ శరీరంలో ఉన్నటువంటి మనము మన యొక్క దేహములు మన సొత్తు కాదు. కాబట్టి ఏం చేయాలో ఆలోచించుకొని చివరిగా ఒక వచనం చదువుకొని ముగించుకున్నామండి. కాబట్టి మనం కూడా ఏం చేయాలి మన శరీరంలో అనే విషయం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చాలు. ఏమంటున్నాడండి? మన శరీరములను ఆయనకు సజీవయాగముగా సమర్పించుకోండి అని చెప్పి ఆపేట్లే, బతిమాలుకుంటున్నాడు. ఈరోజు నువ్వు నేను మనమందరం బతిమాలుకుందామండి. మన శరీరములను దేవుని కోసం సమర్పించుకుందాం. ఈ శరీరం మట్టి కాబట్టి తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతుంది? మట్టి స్వభావం కలిగినటువంటి లక్షణాలను దీనికి మేపేసి ఇదేమో వెళ్ళిపోతుంది మట్టిలోకి. దీన్ని నిరంతరము జీవింపజేస్తున్నటువంటి ఆత్మను దేవుని దగ్గరికి తీసుకెళ్లాలన్నా ఇంకా రెండోది చెప్పాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ కూడి ఉన్న మనం అందరము దేవుని దగ్గరికి వెళ్ళడానికి మన ఆత్మలను మనము తండ్రికి అప్పగించుకోవడానికి ఇక్కడ కూడుకున్నాం. కాబట్టి మన విశ్వాసం కానీ మన విశ్వాస జీవితంలో వచ్చినటువంటి శోధనలు కానీ ఎలా ఉండాలి? జయించే వారిగా ఉండాలి. ఎవరితో మన సహవాసం ఉంది? తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుతోనూ ఉన్నది. కాబట్టి ఈ విషయాలు మన హృదయంలో నిలకడగా ఉండాలి. మనం ఒప్పుకొనినది చివరి వరకు పట్టుకొని ఉండాలి. మన సొంత రక్షణను మనము చివరి వరకు కాపాడుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తానండి. ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు బైక్ మీద, హెల్మెట్ పెట్టుకోవడం రూలు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుందని చెప్పేసి హెల్మెట్ పక్కకు తీసి పెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నట్టు టైంలో ట్రాఫిక్ ఉంటారు కదండి, వాళ్ళు ఏం చేశారంటే ఫైన్ వేశాడు. ఎందుకు హెల్మెట్ పెట్టుకోలేదని. జుట్టు అంతా ఊడిపోతుందండి,
జుట్టు అంతా ఊడిపోతుంది కాబట్టి హెల్మెట్ తీసి పెట్టుకున్నాను. సరే నీ జుట్టు ఊడిపోతుంది బాగానే ఉంది, మరి అదే నీ తలే పోతే, నీ హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల నీ తలే పోయింది అనుకోండి, జుట్టుతో కానీ ఇంకా దేనితోనన్నా కానీ ఏమన్నా అవసరం ఉందండి? ఏ అవసరం లేదు. కాబట్టి ఈ రక్షణ అనేది కూడా కొద్దిసేపు పక్కన పెడతానండి, తర్వాత చూస్తానండి అంటే కాదు. అలాగని బైబిల్ చెప్పట్లేదు. మన రక్షణను మనము అంతము వరకు, చివరి వరకు కొనసాగించుకునే వారమై ఉండాలి. అలా కొనసాగించుకోలేకపోతే దానికి బాధ్యులు ఎవరండి? ఎవరికి వారే. అర్థమవుతుందండి? ఎవరికి వారే. కాబట్టి మన యొక్క రక్షణను అంతం వరకు మనం పట్టుకొనినది గట్టిగా పట్టుకొని ఉండాలి. ఆ విశ్వాసాన్ని అంతము వరకు, ఎవరి యొక్క జీవితం వరకు వాళ్ళు, లేకుంటే యేసు ప్రభు రెండవ రాకడ వరకు, మన అంత్య దినం వరకు, లేకుంటే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేంత మటుకు కూడా మన యొక్క శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకొని మన యొక్క రక్షణను ఏం చేయాలంట? చివరి వరకు కూడా కొనసాగించుకునే వారమై ఉంటుండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు, తన పని తాను నెరవేర్చారు, తిరిగి వెళ్ళి కుడిపార్శ్వమున సింహాసనాసీనుడై ఉన్నాడు. ఇప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందండి? ప్రతి ఒక్కరమైనటువంటి మన అందరి మీద ఉన్నది. మనమందరం ఎవరు? దేవుడి నుంచి వచ్చినటువంటి దేవుడైన ఆత్మలము, మట్టులము, పురుగులము ఇది కాదండి. కాబట్టి ఆత్మలమైనటువంటి మనము కూడా మన యొక్క శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొని మన యొక్క విశ్వాసము, ఇక్కడ ఏమని చెప్తున్నారండి రోమిలకు రాసిన పత్రికలో, వాళ్ళ విశ్వాసము సర్వలోకమును ప్రచురం చేయబడిందంట. ఈరోజు మనకున్నటువంటి మన విశ్వాసాన్ని మనం పాతి పెడుతున్నామా, లేకుంటే దాన్ని ఇతరులకు చెప్పి స్ప్రెడ్ అవుట్ చేస్తున్నామా, వ్యాప్తి చెందిస్తున్నామా? మన ఇంటి వారం విన్నాం, ఓకే బాగానే ఉంది, అంతటితో సరిపోయిందండి? ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా సమయాన్ని సద్వినియోగం చేసుకొని వీరు లోపడుతున్నారు వాక్యానికి అనుకున్నప్పుడు, లోపడుతున్నప్పుడు సమయం అనక అసమయం అనక ప్రకటించే వారిగా ఉంటుండాలి. దేవుని యొక్క వాక్యానికి లోబడేటువంటి వారు మనం ఉంటూ వారి యొక్క జీవితంలో, మన యొక్క జీవితంలో మన విశ్వాసాన్ని కొనసాగించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. కాబట్టి మన యొక్క శరీరంలో ఎవరికి సమర్పించుకోవాలండి? దేవునికి అంతము వరకు కూడా, మన అంతం వరకు కూడా సమర్పించుకోవాలి. లేకుంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చేంత వరకు కూడా కొనసాగించుకోవాలని మిమ్మల్ని కూడా నేను హృదయపూర్వకంగా బతిమాలుకొనుచు దేవుడి కొద్ది మాటలను నీరు కట్టి ఫలింపజేయను.